అండి అందరికీ వాళ్ళు వచ్చేసి బొబ్బట్లు చూపిస్తాను. దీన్ని బచ్చాలు కూడా అని అంటారు మేము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మైదా గోధుమ పిండి రెండు కలిపి ఇలా మిక్స్ చేసుకున్నాను. శనగపప్పు ఒక పావు కిలో శనగపప్పు తీసుకున్నాను. బెల్లం ఒక పావు కిలో తీసుకున్నాను. నెయ్యి కరగబెట్టిన నెయ్యి అండి. ఇప్పుడు తయారు చేసే విధానం అండి. ఉప్పు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని నెయ్యి వేసుకొని కొంచెం పిండి తడుపుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను. సగం స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. సరిపోలేదు, ఇంకొక స్పూన్ వేసుకుంటున్నాను. కుక్కర్లో పప్పు వేసుకుంటున్నానండి. ఇది శనగపప్పు తీసుకున్నానండి నేను పావు కిలో. ఒక గ్లాసున్నర వాటర్ పోసుకుంటున్నాను. ఒక గ్లాసున్నర వాటర్ పోసుకుంటున్నాను. దీంట్లో పసుపు వేసుకుంటున్నానండి. సగం చెంచా పసుపు వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్, ఎందుకంటే పొంగకుండా ఉండడానికి. ఒక 7-8 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలండి. ఇలా మెత్తగా పిండి తడుపుకోవాలి. పైన నూనె పోసుకున్నానండి. ఇప్పుడు ఇది నానాలి అండి. పప్పు ఉడికిపోయింది, ఇలా ఉడికిపోయిందండి మెత్తగా. దీంట్లో ఇప్పుడు బెల్లం వేసేసుకుంటున్నాను. బెల్లం దంచుకున్నాను. బెల్లం వేసేసుకుంటున్నాను. ఇది బాగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకోవాలండి మిక్సీ. ఇప్పుడు బచ్చాలు చేస్తున్నాను. ఓకేనండి, ఇలా అంతా పిండి రుబ్బుకున్నానండి. పప్పు పూర్ణం రుబ్బుకున్నాను. ఇప్పుడు బచ్చాలు చేస్తున్నాను. ఇలా పిండి ముద్ద తీసుకొని ఇలా అనుకోవాలి. ఇప్పుడు ముద్ద తీసుకోవాలి. ఇలా మొత్తము మూసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా పిండి పెట్టుకొని చపాతీలు ఎలా తాలుస్తామో అలా తాలుస్తాను అనమాట. ఓకేనండి, పెంక కాలింది. ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి బొబ్బట్లు కదండి, సో నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని ఇలా ఈ బచ్చ తీసుకోవాలి. మేము బచ్చాలు అనడం అలవాటు, బచ్చాలనే వస్తుంది నాకు. ఇలా నెయ్యి చుట్టూ వేసుకోవాలి. ఇలా నీట్గా కలుపుకోవాలన్నమాట. అన్నీ చాలా బాగుంటాయి. నేను ఎక్కువగా చేస్తుంటాను ఇంట్లో ఏ పండుగలు వచ్చినా కూడా. ఓకేనండి, ఒకటి చేశాను కదా, ఇంకోటి కూడా చూపిస్తున్నాను. ఇంకోటి కూడా చేస్తున్నాను. ఇంకో దాన్ని కూడా అలాగే ముద్ద పెట్టుకోవాలి. పైన ఉన్న పిండి కొంచెం తీసేసుకోవాలన్నమాట. ఓకేనండి, చెక్క కాలింది. ఇప్పుడు ఇలా బచ్చా చేసుకున్నాను. ఇలా కాల్చేసుకుంటాను అనమాట. నూనె చుట్టూ నూనె పోసుకోవాలి. నెయ్యి బొబ్బట్లు కాబట్టి నూనెతో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనండి, నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇది నా స్టైల్లో నేతి బొబ్బట్లు.